తిరుపతి పోతూ పోతూ కావాలన్నట్టు ఆయన గుత్తి అనంతపురం చెందిన రైతులందరినీ మాట్లాడించిన రైతులందరూ మా ఆంధ్రాలో 3 గంటల పొద్దుగాల 3 గంటల పొద్దు కరెంట్ వస్తుంది, వ్యవసాయానికి కరెంట్ సరిగా వస్తలేదని బాధపడ్డారని ఆ మంత్రి చెప్పినట్టు చూసిన నిన్న టీవీలో. నాకు తెలిసి ఆ మంత్రి విమానంలో పోయింది, ఏడా ఎవరితో మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లోపాలని వైఫల్యాల గురించి మాట్లాడకుండా పక్క రాష్ట్రం మీద కరెంట్ వస్తలేదనేటువంటి అపనిందలు వేసేటువంటి ఓ కార్యక్రమాన్ని ఆ మంత్రి చేయడం అనేది బాధాకరం. తెలంగాణలో మంత్రి గారు మీ సిద్దిపేట నుంచి మా దుబ్బాక నుంచి ఏ ఊరికన్నా పోదాం, వ్యవసాయానికి అన్ఇంటరప్టెడ్గా 24 గంటల విద్యుత్ ఇస్తున్నాము అని మీరు టీవీలలో పేపర్లలో చెప్తున్నటువంటి మాట 100% అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాం. అబద్ధంగా మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మీరు కూడా 9 నుంచి 10 గంటలు మాత్రమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తూ ఉన్నారు. పల్లెటూర్లలో రైతులకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి అసెంబ్లీలో చెప్పినట్టు 24 గంటలు రైతులకి ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చెప్పిన మాటను మీరు నిలబెట్టుకోండి. దాన్ని పక్క రాష్ట్రంతో కంపేర్ చేసి అక్కడ పొద్దున 3 గంటలు సాయంత్రం 4 గంటలు అని చెప్పండి. 2 ఫేజ్ కరెంట్ 3 ఫేజ్ కరెంట్ మధ్యన గ్రామాల లోపల డిఫరెన్షియేట్ చూపిస్తూ 24 గంటలు ఇళ్ళకి పవర్ ఇస్తూ వ్యవసాయానికి కేవలం 9 నుంచి 10 గంటలు మాత్రమే తెలంగాణలో కూడా కరెంట్ ఇస్తూ ఉన్నారు. ఇది నిజం. కాబట్టి పొద్దున్న లేస్తే మనకి టీవీలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, మేము ఏది మాట్లాడినా చూపెడతారని అబద్ధాలనే ప్రచారాస్త్రాలుగా కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తే ఇది బాధాకరం. ఆర్థిక మంత్రి గారు, ఒక్కసారి తెలంగాణ పల్లెటూర్లలో మీకు నచ్చిన పల్లెటూరుని సెలెక్ట్ చేసుకొని, మేము ఎవరు అవసరం లేదు, మీకు నచ్చిన టీవీ ఛానల్ మిత్రులను తీసుకొని వెళ్ళి 24 గంటలు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు మీరు నిరూపిస్తే మీరేసే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మాకు తెలియజేస్తాను. జోగులాంబ అమ్మవారి ఆలయ దేవస్థాన అభివృద్ధి కోసం అని చెప్పి ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర టూరిజం మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రసాద్ దర్శన్ కింద ఈ ఆలయాన్ని ఎంపిక చేసి ఈ ఆలయ అభివృద్ధి పనులలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే దురదృష్టకరం ఏంటంటే నిధులు విడుదలై చాలా కాలమైనప్పటికీ కూడా దేవాలయ అభివృద్ధి అనేది ఆశించినంత వేగంగా జరగకపోవడం అనేది బాధాకరం. ఈ పనులని మరింత వేగవంతం చేయాలని చెప్పి సంబంధిత అధికారులందరూ కూడా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారికి నా విజ్ఞప్తి, వారసత్వ రాజకీయాల కోసం నా కొడుకు పోటీ చేయాలన్నా, నీ కొడుకు పోటీ చేయాలన్నా, పక్క నియోజకవర్గంకి వెళ్ళి ఇంకొకరు వచ్చి పాటలు పాడేటోళ్ళు ఆటలు ఆడేటోళ్ళు పోటీ చేయాలన్నా తర్వాత చూసుకుందాం, కానీ ముందుగా నియోజకవర్గ అభివృద్ధి పట్ల కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఈ నియోజకవర్గానికి ఇతర పార్టీల నాయకులు వచ్చినా దాడులు జరుగుతూ ఉన్నాయి, మీ సొంత పార్టీ నాయకులు వచ్చినా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులలో మీ గౌరవ శాసనసభ్యుల యొక్క పుత్రరత్నం ఉన్నాడని పేపర్లలో టీవీలలో వస్తూ ఉంది. అది మీకు శోభనివ్వదేమో, ఒకసారి ఆలోచించండి. పోలీసులు కూడా నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.